హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. యు ఆర్ మై డెస్టినీలో 45 పార్ట్. 1.5 hour తర్వాత హైదరాబాద్కి చేరుకున్న రానా వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అద్వికి, క్యూటీకి గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేశారు. ముందుగానే హైదరాబాద్ వెళ్ళిన రఘురామ్ గారు రాజభవనంలా ఉన్న పెద్ద బంగ్లా ముందు కార్ ఆపగానే కారులోంచి ఆ ఇంటిని చూస్తున్న క్యూటీ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ డాడీ సూపర్ అంది వేళ్ళని రౌండ్గా పెట్టి చూపిస్తూ. గేట్ నుండి గుమ్మం వరకు దారికి 2 వైపులా రంగురంగుల పువ్వులు దారంతా పూల రెక్కలతో నింపేసి గుమ్మం వరకు రాకముందే దిష్టి తీసే ప్రోగ్రాం రఘురామ్ గారు అరేంజ్ చేశారు. తన భార్య కూతురుతో పాటు తన ప్యాలెస్లో పెట్టబోయే మొదటి అడుగు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫుట్ ప్రింట్స్ కాస్టింగ్ మోడ్లో భద్రంగా పరుచుకునేందుకు అన్ని అరేంజ్ చేశాడు రానా. గుమ్మంలోకి అడుగు పెడుతూనే అద్వి షోల్డర్ చుట్టూతా ఓ చెయ్యిని వేసి ఇద్దరి మధ్యలో క్యూటీని నిలబెట్టి ముగ్గురు కలిసి మొదటి అడుగుని ఆ ప్రింటర్ పై వేయగానే ఆ తర్వాత అడుగు ఫ్లోర్ పై పెట్టాడు. వర్కర్స్ వచ్చి ఆ ఫుట్ ప్రింట్స్ ని తీసుకెళ్లి జాగ్రత్త చేయగా అద్విని పాపని తీసుకుని లోపలికి వెళ్ళాడు రానా. అద్వికి అదంతా నచ్చకపోయినా కూతురి మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ అడ్డు చెప్పలేకపోయింది. అందరూ కాసేపు హాల్లో మాట్లాడుకుని కాఫీలు తాగి రిలాక్స్ అయ్యాక ఒకేసారి లంచ్ కూడా పూర్తి చేసి రెస్ట్ తీసుకోవడానికి కౌసల్య వాళ్ళు సుజాత గారికి రూమ్ చూపిస్తానని తీసుకెళ్తే ఎవరి లగేజ్ వారి రూమ్లో పెట్టించారు రఘురామ్ గారు. రణ్వీర్ క్యూటీని ఎత్తుకొని పై ఫ్లోర్లో ఉన్న అతని రూమ్కి తీసుకువెళ్ళడానికి సోఫాలోంచి లేస్తే అద్వి మాత్రం అక్కడే సోఫాలో కూర్చుంది ఒంటరిగా. ఏంజిల్, మీ మమ్మీ మనతో పాటు రాదంటనా అంటూ ఓరగా అద్విని చూస్తూ క్యూటీని అడిగాడు రానా. అద్వి కోపంగా మొహం తిప్పుకుంది రానా మాటకి. మమ్మీ రా, మనం ఓస్ చూద్దాం అంటూ అద్వి భుజం చుట్టూ పట్టి ఊపేసింది క్యూటీ. క్యూటీ ప్లీజ్, నేను రాను, నువ్వు వెళ్ళి చూడమ్మా అంది అద్విక. నో మమ్మీ, నువ్వు కూడా రా అంటూ గడ్డం పట్టి క్యూట్గా అడగడంతో క్యూటీ మొహం చూసి ఒప్పుకొని పైకి లేచింది అద్విక, రణ్వీర్ని కోపంగా చూస్తూనే. కానీ రానా మాత్రం అదేం పట్టించుకోకుండా అద్వికాకి ఓ రొమాంటిక్ లుక్, క్యూటీ చూడకుండా ఓ ఫ్లయింగ్ కిస్ కూడా విసిరి సక్సెస్ఫుల్గా అద్వికి కోపం తెప్పించి వాళ్ళిద్దరినీ తీసుకొని తన ఫ్లోర్కి వెళ్ళాడు లిఫ్ట్లో. నిజమే, అది కేవలం రణ్వీర్కి సంబంధించిన ఫ్లోర్ మాత్రమే. అక్కడ అతని బెడ్రూమ్, జిమ్ రూమ్, లైబ్రరీ, హోమ్ థియేటర్ కోసం ఓ రూమ్, ఇలా అన్ని తనకు సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఆ ఫ్లోర్కి కేవలం రణ్వీర్ పేరెంట్స్, ఇంకా రణ్వీర్ చిన్నప్పటి నుంచి అక్కడే గార్డెన్ వర్క్, రణ్వీర్ పర్సనల్ వర్క్ చేసే ఒకే ఒక వ్యక్తి రామయ్య. ఈ ముగ్గురికి తప్ప మరే ఇతర ఎవరి వర్కర్స్కి పర్మిషన్ లేదు. ఇప్పుడు క్యూటీ తన కూతురని తెలుసుకున్న మొదటి వారంలోనే ఆ ఫ్లోర్ని కంప్లీట్గా చేంజ్ చేసి రెన్యువేట్ చేయించి క్యూటీ కోసం స్పెషల్గా మాస్టర్ బెడ్రూమ్, ఆ రూమ్లోనే అటాచ్డ్గా ప్లే జోన్, అలాగే అద్వి రానాల బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేయించి ఆ రూమ్లోనే అటాచ్డ్గా క్యూటీ కోసం మరో బెడ్రూమ్, వీళ్ళ బాల్కనీలోంచి టెర్రస్కి చేరుకునేందుకు వేరుగా స్టేర్స్, టెర్రస్ పైకి వెళ్తే రణ్వీర్ కోసం ఉండే స్విమ్మింగ్ పూల్ కాకుండా దాని పక్కనే క్యూటీ కోసం, అది చూడగానే తనను అట్రాక్ట్ అయ్యేలా పాండో స్టైల్స్తో మిక్కీ మౌస్ షేప్లో ఉన్న చిన్న స్విమ్మింగ్ పూల్, ఇలా వారి ప్రైవేట్ ప్లేస్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా టెర్రస్ ఆల్ సైడ్స్ నుంచి ఇన్విజిబుల్ గ్లాస్ వాల్, చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేయించాడు రానా. అద్వి వాళ్ళని అలా ఆ ఫ్లోర్ అంతా తిప్పుతూ అన్నీ చూపిస్తూ చివరికి రానా వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి రాగానే, ఏంజిల్, ఇది మన బెడ్రూమ్, నువ్వు నేను మమ్మీ ఉండబోయేది ఇక్కడే అని డోర్ తీస్తుంటే అద్వి వెనక్కి అడుగు వేయబోయింది. కానీ రానా తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఓ చేత్తో క్యూటీని ఎత్తుకొని మరో చేత్తో అద్వి నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అద్వి రానాని కోపంగా చూసేలోపే రానా డోర్ ఓపెన్ చేసి చూసి అద్వితో సహా ఆ రూమ్లోకి అడుగు పెట్టేశాడు. పెద్దగా ఉన్న ఆ రూమ్లో కింగ్ సైజ్ బెడ్, ఆ బెడ్ వాల్కి అద్వి, రానా, క్యూటీ ముగ్గురు కలిసి వారి పెళ్ళైనప్పుడు దిగిన ఫోటోను కింగ్ సైజ్లో ఎన్లార్జ్ చేయించాడు. ఇంకా ఆ రూమ్ మొత్తం 3 వైపులా
వాల్స్‌కి ఈ 3 నెలల కాలంలో అద్రి డిఫరెంట్ టైప్స్‌లో, డిఫరెంట్ పోజెస్‌లో ఉన్న పిక్స్. ఇక క్యూటీవైతే చెప్పే పనే లేదు. తను నవ్విన ఫోటోని, ఏడ్చిన ఫోటోని, అలిగిన ఫోటోని, ఆడిన ఫోటోని, అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు. ఇలా తన ప్రతి ఎమోషన్‌ని ఫోటోలో బంధిస్తూ దాదాపు 200 పిక్స్ ఉన్నాయేమో ఆ రూమ్‌లో. ఇంకా రానా అన్ని యాంగిల్స్‌లో ఉన్న పిక్స్‌తో మొత్తంగా అది వారి ప్రపంచమే. అక్కడ వారు ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు. అందులోకి ఎవరూ రాలేరు అన్నట్టుగా ఉంది ఆ రూమ్. ఆ రూమ్ చూడగానే క్యూటీ వావ్ అంటూ పెద్దగా అరుస్తూ రానా మీద నుండి బెడ్ మీదకు జంప్ చేస్తూ చుట్టూ ఉన్న వారి పిక్స్ అన్ని చూస్తూ అల్లరి చేస్తూ ఎగురుతూ ఉంది. అలా క్యూటీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే రానాకి అస్సలు కాలమే తెలియట్లేదు. ఇంతలో రానాకి ఏదో కాల్ రావడంతో రానా బాల్కనీలోకి వెళ్ళగా రామయ్య అక్కడికి క్యూటీ కోసం స్నాక్స్, అద్వి రానాల కోసం జ్యూస్ తీసుకొచ్చి డోర్ కొట్టగానే అద్వినే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రామయ్యని చూస్తూ మొహమాటంగానే ఆ ట్రే తీసుకొని రామయ్య వెళ్ళగానే డోర్ వేసేసి వచ్చి ఇంకా గెంతులేస్తున్న క్యూటీని కూర్చోబెట్టి స్నాక్స్ తినిపిస్తుంటే కాల్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు రానా. కూతురికి స్నాక్స్ పెట్టి తను మాత్రం జ్యూస్ తాగకుండా అద్విని చూస్తూ ట్రేలో ఉన్న గ్లాస్ తీసి ఒకటి అద్వికి ఇస్తుంటే తను వద్దన్నట్టుగా మొహం తిప్పేసింది. అది చూసిన రానా, ఏంజిల్ నీకు మన రూమ్ నచ్చలేదా? సూపర్ ఉంది డాడీ అంది క్యూటీ స్నాక్స్ తింటూ. మరేంటి మీ మమ్మీకి నచ్చినట్టుగా ఉంది చూడు, జ్యూస్ కూడా తాగట్లేదు అని చెప్పాడు రానా. క్యూటీ అద్విని చూసి ఏంటి మమ్మీ నువ్వు జ్యూస్ ఎందుకు తాగట్లేదు అని అడిగింది. నాకిప్పుడు తాగాలని లేదు క్యూటీ అని చెప్పింది అద్విక. ఎందుకు తాగాలనిపించట్లేదు ఏంజిల్? ఇది నచ్చలేదనే కదా అన్నాడు రానా. అవును మమ్మీ. డూ యూ డోంట్ లైక్ ఇట్ అని అడిగింది క్యూటీ. నో క్యూటీ అలా ఏం లేదు. మరైతే తాగు అంది క్యూటీ. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా రానా అంటూ రానాని గుర్రుగా చూస్తూ గ్లాస్ తీసుకొని తాగుతుంటే రానా ఇంకో గ్లాస్ తీసుకుంటూ కావాలనే తన గ్లాస్ని కింద పారేసి అయ్యో అంటూ క్యూటీని చూశాడు ఇన్నోసెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో. అయ్యో డాడీ నీ జ్యూస్ పడిపోయింది ఇప్పుడు ఎలా అని అంటూ చూస్తూ ఉంటే ఇట్స్ ఓకే ఏంజిల్ నేను తాగనులే అంటూ చెప్పి మళ్ళీ బట్ నాకు హంగ్రీగా ఉంది అన్నాడు సేమ్ దట్ ఇన్నోసెంట్ లుక్స్తో రానా. ఇంకేముంది ఆ సూపర్ స్టార్ యాక్షన్కి కూతురు పడిపోయి అద్వి చేతిలోని జ్యూస్ గ్లాస్ని లాగి మరీ రణ్వీర్ చేతిలో పెట్టి డ్రింక్ డాడీ అంది. రణ్వీర్ హ్యాపీగా ఆ గ్లాస్ తీసుకొని అద్విని చూస్తూ కన్ను కొట్టాడు. అద్వి ఏమో కోపంగా చూస్తుంది రానాని. అది చూసిన రానా కాస్త జ్యూస్ సిప్ చేసి వద్దులే ఏంజల్ మళ్ళీ మీ మమ్మీ చూడు నన్ను కొట్టేలా చూస్తుంది, నేను ఇంకో జ్యూస్ తెప్పించుకుంటాను అని అద్వికి ఇచ్చేశాడు రానా. ఇది కూడా కావాలనే చేశాడని తెలిసిన అద్వి ఆ జ్యూస్ తాకకుండా ఉంటే ఇంతలో రానాకి మళ్ళీ ఫోన్ రావడంతో రానా బయటికి వెళ్ళాడు. అద్వి తాగకుండా అలాగే పట్టుకున్న జ్యూస్ను బలవంతంగా అద్వికి పట్టించింది క్యూటీ. రానా బయటకు వెళ్ళగానే అక్కడికి వచ్చారు కౌసల్య గారితో పాటు సుజాత కూడా. అద్వి లోపలికి వచ్చిన వాళ్ళ చేతుల్లోని వస్తువులను చూస్తూ ఉంటే కౌసల్యానే ఎరుగా తెచ్చి ఆ వస్తువులని అద్వి చేతిలోనే పెట్టేసింది. అద్వి చేతిలో ఉన్న కవర్ను చూస్తూ ఏంటంటే ఇది నాకెందుకు ఇస్తున్నారు అని అడిగింది అయోమయంగా. నువ్వే చూడమ్మా అంది నవ్వుతూ కౌసల్య. అద్వి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో అంతకుముందు వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు రానాకు అద్వికి ఇద్దరికి నచ్చి ప్రైస్ ఎక్కువ ఉండడంతో అద్వి డ్రా పైన అదే పింక్ కలర్ వర్క్ శారీ ఉండడంతో అది చేతిలోకి తీసుకొని దీన్ని నేను ఎక్కడో చూశానే అని ఆలోచనలో పడింది అద్విక. ఆ ఆలోచనల నుండి బయటకు రప్పిస్తూ కౌసల్య గారు శారీ నీకు నచ్చిందా అద్విక అని పిలవగానే ఆలోచనల నుంచి బయటకు వచ్చి శారీ గురించి మళ్ళీ ఆలోచించొచ్చు అనుకొని ఆంటీ ఇదేంటి ఈ శారీ ఎవరికి అని అడిగింది అద్విక. ఎవరికో అయితే నీకెందుకు ఇస్తానమ్మా, ఇది నీకోసమే, రానా చాలా ఇష్టంగా తీసుకున్నాడు, నీకు కూడా నచ్చిందంట కదా అప్పుడు అంది కౌసల్య. నాకు కూడా నచ్చడమా అని మనసులో అనుకొని దాన్ని ఎప్పుడు చూసిందో గుర్తు రాగానే ఓ ఇది ఆ రోజు నేను షాపింగ్ మాల్లో చూసిన శారీ కదా అనుకొని కానీ ఆంటీ
ఇప్పుడు ఈ శారీ ఎందుకు అని అడిగింది అద్విక. అలా అంటావేంటి అద్వి, ఇంకా ఏం తెలియనట్టు అడుగుతావేంటి? ఈరోజు సాయంత్రం మీ ఇద్దరికి రిసెప్షన్ అరేంజ్ చేశాడు కదా రానా అని చెప్పింది కౌసల్య. రిసెప్షన్? అద్వి షాక్లో బిగుసుకుపోయింది. సుజాత గారు, అద్వికి ఈ రిసెప్షన్ గురించి తెలీదు అనే విషయం తనకు ముందే తెలుసు కాబట్టి తనుంటే అద్వి కౌసల్య గారికి ఎదురు చెప్పదన్న ఉద్దేశంతోనే తన వెంట వచ్చింది. అద్వి సైలెంట్గా ఉండడంతో సుజాత గారు ఊహించింది నిజమే అని సంతోషపడేలోగానే అద్వి షాక్లోంచి తేరుకొని, కానీ ఆంటీ ఈ రిసెప్షన్ అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు రానా. రానాని చూడగానే కౌసల్య సుజాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రానా ముందుకు వెళ్ళి, ఏంటి రిసెప్షన్ అన్నావంట, ఎవరిని అడిగి రిసెప్షన్ అరేంజ్ చేసావు రానా అని కోపంగా అడిగింది అద్విక. నేను నీకు ముందే చెప్పానుగా రానా, నా మనస్ఫూర్తిగా నిన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు మన పెళ్ళైన విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదని. మళ్ళీ ఏంటిది అంటూ అడిగింది అద్విక సీరియస్గా. రానా, చెప్పావు కానీ అదంతా అప్పుడు అద్వి. ఈ 3 నెలల్లో నీ మనసు మారకపోతుందా అని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఎప్పుడెప్పుడు మన మధ్యనున్న బంధాన్ని తెంచుకునేందుమా అన్నట్టు ఎప్పుడెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉంటున్నావు. ఇంకా నీలో కొంచెం కూడా మార్పు రానేలేదు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాడు రానా. అంటే ఏంటి నీ ఉద్దేశం రానా అని తనని చూస్తూ కోపంగా అడిగింది అద్విక. రానా అద్విని చూసి, ఇదంతా నేనేం నీకోసమో నీ అటెన్షన్ పొందడానికో లేక నిన్ను ఆకాశంలోకి ఎత్తేయాలనో కాదు. నీకు సొసైటీలో నా భార్య అనే ట్యాగ్ ఇవ్వాలని అంతకన్నా కాదు అద్విక. ఇంకా నీ మీద ప్రేమతో కూడా కాదు. నీ మీద నాకు ఉన్న ఇంప్రెషన్ కేవలం ఇష్టం దగ్గరే ఆగిపోయింది. అది ఇంకా పూర్తిగా ప్రేమగా మారలేదు. ఒకవేళ నా ఇంప్రెషన్ మారాలన్నా అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నా ఇష్టం ప్రేమగా మారుతుందో లేక అక్కడే ఆగిపోతుందో చూద్దాం. మరైతే ఇదంతా ఏంటి, ఎందుకు చేస్తున్నావని నువ్వు నన్ను అడగొచ్చు. నీ క్వశ్చన్కి నా ఆన్సర్ మాత్రం ఒక్కటే, నా కూతురు. ఎస్, ఇదంతా కేవలం నా కూతురు కోసం మాత్రమే చేస్తున్నాను. నేను నా కూతుర్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను అద్విక. అందుకే నేను నా డెసిషన్ తీసేసుకున్నాను అని చెప్పాడు రానా. ఏం డెసిషన్ అడిగింది అద్విక. ఇన్నాళ్ళు పేపర్స్లో మాత్రమే ఉన్న మన బంధాన్ని ఇక అందరికీ తెలిసేలాగా చేస్తాను. నా కూతురికి ఈ సొసైటీలో ఓ గుర్తింపు తీసుకువస్తాను. ఎవరికీ నా కూతురిని వేలు పెట్టి చూపే అవకాశం కూడా ఇవ్వను. ఇన్నాళ్ళు నా కూతురు పడిన ఇబ్బందులు చాలు. తెలిసి తెలియని వయసులోనే తండ్రి కోసం అంత ఆరాటపడింది నా కూతురు. ఇప్పుడున్న ఈ సొసైటీలో తనకి గుర్తింపు చాలా అవసరం. ఎవరైనా తన తండ్రి గురించి అడిగినా ఇన్నాళ్ళు నా గురించి తెలియక తనేం చెప్పలేకపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైనా అడగగానే తను ఖచ్చితంగా నా పేరు చాలా ప్రౌడ్గా చెప్తుంది. అప్పుడు బయట ఎవరికి మన బంధం గురించి తెలియని వాళ్ళు నా పేరు చెప్పినా కానీ అది నమ్మక అందరూ తనని చులకనగా చూసి హేళన చేస్తారు. కానీ అది కూడా అర్థం చేసుకోలేని పసి మనసు తనది. ఒకవేళ అర్థమైనా కూడా అలా నా కూతురు ఎవరి దృష్టిలో నవ్వుల పాలు అవ్వడం నాకు ఇష్టం లేదు. అదే నేను మీడియాకి అనౌన్స్ చేస్తే తనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్నాళ్ళు నా కూతురు నా కోసం కార్చిన కన్నీళ్లు చాలు. ఇక నుండి ఈ క్షణం నుండి నా పాప కంట్లో కన్నీటి చుక్కని కూడా నేను చూడలేను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎవ్వరిని పట్టించుకోను. అది నువ్వైనా సరే. నాకు కావాల్సింది కేవలం నా కూతురు మొహంలో సంతోషం మాత్రమే. దానికోసం నేను ఏమైనా చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు రానా. ఇది నా డెసిషన్. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను కూడా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అద్విక. నీకు అంతగా ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళు మనం ఎలా ఉన్నామో అలాగే బయట వాళ్ళ కోసం మాత్రమే నాకు భార్యలా ఉండు. అంతేకాని నీ ఇష్టానికి ప్రిఫరెన్స్ ఇచ్చి నా కూతురు ఫ్యూచర్ని ఇబ్బందుల్లో పాడేయలేను అని రానా చెప్పి తను బయటకు వెళ్ళడానికి డోర్ తీయగానే అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత గారు వారు మాట్లాడుకున్న చివరి మాటలు విని మౌనంగా ఉండిపోయారు. ఆంటీ మీరు అని అడిగాడు రానా. కూతురి మొండితనంతో తన జీవితం మాత్రమే కాకుండా
మనవరాలి భవిష్యత్తు కూడా ఎక్కడ కాలదన్నుకుంటుందో అన్న ఆలోచనలో ఉన్న సుజాత తలదించుకొని, అది బాబు బ్యూటీషియన్ నుండి బ్యూటీ పార్లర్ నుండి బ్యూటీషియన్స్ వచ్చారు, అందుకే అద్వి కోసం వచ్చాను అని చెప్పింది. ఓ సరే ఆంటీ, వాళ్ళను లోపలికి తీసుకురండి అని చెప్పి తను బయటకి వెళ్ళిపోయాడు రానా. కాసేపటికి సుజాత, కౌసల్య వాళ్ళు బ్యూటీషియన్స్ వాళ్ళతో కలిసి లోపలికి వచ్చారు క్యూటీని తీసుకొని. ఆ తర్వాత అద్విక ఆలోచనల్లో ఉండగానే బ్యూటీషియన్స్ తన అందానికి ఇంకాస్త మెరుగులు అద్ది కుందనపు బొమ్మలా రెడీ చేశారు తనని. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆర్ మై డెస్టినీ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.